వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడో. ద స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్ విల్ సస్టైన్ హిజ్ ఇల్నెస్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో ఈరోజు నీ వాక్యమును ధ్యానము చేయుటకు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచి వారందరితో మీరు మాట్లాడమని, నీ దాసునైన నాకు వాక్య ప్రత్యక్షత అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక వ్యాధి మానవాళిని బెదిరిస్తోంది, ప్రభుత్వాలను వణికిస్తోంది. ఆ వ్యాధిని ఏ విధంగా కట్టడి చేయాలో తెలియక ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఈ వ్యాధిని కట్టడి చేయటానికి ప్రభుత్వాలు అనేక విధానాలను ప్రవేశపెడుతున్నాయి. రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్లుగా విభజించి కంటైన్మెంట్ ఏరియాలుగా కొన్ని ప్రదేశాలను కంట్రోల్ చేస్తూ, మాస్కులు ధరింపచేస్తూ, సామాజిక దూరాన్ని ఫాలో అవ్వమని చెబుతూ, అలాగే ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవటానికి మంచి పుష్టికరమైన ఆహారాన్ని తినమని ప్రజలను సూచిస్తూ ప్రభుత్వాలు ఈ వ్యాధిని కట్టడి చేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రపంచము కూడా ఆధ్యాత్మికంగా ఈ వ్యాధిని ఎదుర్కోవటానికి ఏ విధంగా సిద్ధపడాలో నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనము ప్రభుత్వము యొక్క ఆదేశాలను పాటిస్తూనే, అలాగే దేవుని యొక్క వాక్యము యొక్క విధానాలను కూడా పాటించినప్పుడు ఈ వ్యాధిని ఎంతో సమర్థవంతంగా మనం ఎదుర్కోవచ్చు. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరోసారి పరిశీలన చేద్దాం. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును అని ఇక్కడ ఉంది. ఇంతకు ముందెన్నడూ నేను ఈ మాటపై ఎప్పుడూ మనస్సును కేంద్రీకరించలేదు. వ్యాధిని ఓర్చేది ఏమిటి, వ్యాధిని మనం ఏ విధంగా ఎదుర్కోగలం అనే విషయాలను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఈ మాటను నా హృదయంలో ఉంచాడు. ఈ వర్తమానం ద్వారా మీరందరూ వ్యాధిని ఏ విధంగా ఎదుర్కోవాలో, ఈ కరోనా అనే కాదు, భవిష్యత్తులో మనము శరీరంతో ఉన్నంత వరకు ఎప్పుడోకప్పుడు ఏదో ఒక వ్యాధికి గురి అవుతూ ఉంటాం, గురి అవ్వాల్సి వస్తుంది కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యాధి నుండి బయటపడటానికి మనము చేయవలసినటువంటి మార్గాలు ఈ సందేశము ద్వారా నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. దేవుడు మానవుణ్ణి 3గా సృజించాడు. ఆ 3 ఆత్మ, ప్రాణము, శరీరం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23లో ఇలాగుంటుంది: మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23లో లేఖనం తెలియచేస్తుంది. ఇక్కడ ఆత్మయు, జీవము, శరీరం. ఇంగ్లీషులో అయితే స్పిరిట్, సోల్ అండ్ బాడీ అని ఉంది. ఇక్కడ ఆత్మ, స్పిరిట్ అనబడింది. అయితే జీవము లేక ప్రాణమును సోల్గా పిలిచారు. ఇక్కడే నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలి. మనస్సు వేరు, ఆత్మ వేరు. సోల్ వేరు, స్పిరిట్ వేరు. సోల్లో లేక మనస్సుకు కోరికలు ఉంటాయి,
లేక ఉద్దేశాలు ఉంటాయి. ఇలాంటి చిత్తము అనేది ఉంటుంది. అది మనసుకు సంబంధించింది. ప్రతి ఒక్కరికి కోరికలు, అలాగే ఆలోచనలు, ఇదంతా మనసుకు సంబంధించినటువంటి విషయాలు. ఈ మనసుకు సంబంధించిన విషయాలనే ఆత్మ అని కూడా చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఆత్మ అనేది అది మనస్సు కన్నా వేరైనది. మరి మనిషికి మనస్సు, శరీరము ఉంటే సరిపోతుంది కదా, ఆత్మ ఎందుకు? అసలు మనిషిలో ఆత్మ యొక్క పని ఏమిటి అని మనం ఆలోచిస్తే అది ఎందుకో ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే మనం చేయాలనుకున్న పనులు, వెళ్ళాలనుకున్న ప్రదేశాలు, తినాలనుకున్న వస్తువులు, పదార్థాలు, అవి మనసులో పుట్టిన కోరికలను అనుసరించి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు ఆత్మ యొక్క పని మనకి స్పష్టంగా తెలియదు, కనబడదు కూడా. మరి అలాంటప్పుడు దేవుడు మనిషిని ఆత్మతో కలిసి ఎందుకు సృజించాడు? ఆత్మ అనేది దేవునికి సంబంధించిన ఒక అంశం. బైబిల్ గ్రంథములో సామెతలు 20:27లో ఇలా ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని. అంటే మనలోని ఆత్మను దేవుడే మనలో ఉంచాడు అన్నమాట. ఏ ఉద్దేశము లేకుండా దేవుడు మనలో తన ఆత్మను ఉంచడు. ఈరోజు మన శరీరములో దేవుడు చేసిన ప్రతి అవయవము కూడా నిర్దిష్టమైన పనిని కలిగి ఉంది. కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన పనిని, కర్తవ్యాన్ని కలిగి ఉన్నాయి. మరి ఆత్మకు కూడా ఏదో ఒక కర్తవ్యము, పని దేవుడు నిర్దేశించి ఉంటాడు. గనుక దేవుడు అనవసరముగా దేనిని సృజించడు, దేనిని ఉంచడు. మరి అలాంటప్పుడు ఈ ఆత్మ యొక్క పని ఏమిటి అని ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఆ ఆత్మ దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నదా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. మనిషి పుట్టినప్పుడే, అంటే తల్లి గర్భములో సుమారు 120 రోజుల పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఆ పిండములో తన ఆత్మను ఉంచుతాడు. ఆ ఆత్మయే ఆ మనిషి. అలాగా 120 దినముల ఆ పిండము నుండి ఆత్మ మనిషిలో ఏకమై ఈ భూమి మీదకు వచ్చి మనిషిలో ఒక అంతర్భాగం అయిపోతుంది. అలా మనిషిలో అంతర్భాగమైపోయినటువంటి ఆత్మ తిరిగి జన్మించేంత వరకు మనస్సు చేత బంధించబడి ఉంటుంది. తిరిగి జన్మించిన తరువాతే ఆత్మ తన యొక్క పనిని చేయటం మొదలు పెడుతుంది. ఆ ఆత్మ తిరిగి జన్మించటం యొక్క ఆవశ్యకతను యేసు ప్రభువారు చెప్పారు. నికోదేము అనే యూదుల అధికారి అర్ధరాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యేసు ప్రభువుతో మాట్లాడుతున్న సందర్భంలో యేసు ప్రభువారు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడు అని చెప్పాడు. అప్పుడు నికోదేము, ముసలివాణ్ణైన నేను మళ్ళా ఎలాగ జన్మించగలను అని యేసును ప్రశ్నించాడు. అప్పుడు యేసు ప్రభువారు ఇలా చెప్తాడు, యోహాను సువార్త 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అంటాడు. ఇక్కడ యేసు ప్రభువారు ఆత్మ యొక్క పుట్టుకను నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఆత్మ ఏ విధంగా పుడుతుంది అంటే, అప్పటికే ఉన్న ఆత్మ మనస్సు చేత బంధించబడిన ఆత్మ నిస్తేజంగా
పడి ఉన్నటువంటి ఆత్మ తిరిగి జన్మించుట అనేది జరగాలి అని యేసు ప్రభువారు ఇక్కడ యోహాను సువార్త 3:6లో తెలియజేస్తున్నారు. ఆ ఆత్మ మనస్సు నుండి వేరై తిరిగి జన్మించటానికి లేక తిరిగి యాక్టివేట్ అవ్వటానికి దేవుని యొక్క వాక్యము అవసరము. ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ ఆత్మ మనస్సుతో పెనవేయబడి ఉంటే పని అవదా అని. ప్రియులారా, మనస్సుతో ఆత్మ ముడివేయబడి ఉన్నప్పుడు, పెనవేయబడి ఉన్నప్పుడు ఆత్మ తన యొక్క కార్యకలాపాలను నిర్వహించలేదు. మనస్సు అనేది ఎటువంటిదో మనకు తెలుసు. మనస్సు అనేది కోతి వంటిది అని మన పూర్వీకులు పెద్దలు చెప్తూ ఉంటారు. నిజమే. వెనకటికి ఒక కోతి ఆ చెట్టు మీద కూర్చొని ఆ చెట్టు కింద రైతులు ఒక పెద్ద తాటి దొంగను చీలుస్తున్నారంట. వాళ్ళు సాయంకాలం వరకు గొడ్డలతో ఆ దొంగను చీల్చి అది ఇంకా పూర్తిగా చీల్చబడలేదు గనుక సగం వరకు చీల్చబడిన ఆ తాటి దొంగ మధ్యలో ఒక కర్ర పెట్టి వెళ్ళిపోయారు. పైనుండి కోతి చూసిందన్నమాట. ఈ తాటి దొంగ మధ్యలో సగం వరకు చీల్చబడిన తాటి దొంగ మధ్యలో ఉంచబడిన ఆ కర్ర ఎందుకో దానికి అర్థం కాదు. ఆ కర్రతో దానికి పని కూడా లేదు. ఈ రైతులు వెళ్ళిపోయిన వెంటనే కోతి చెట్టు దిగి వచ్చింది. తనకు అనవసరమైన పని అది. ఆ తాటి దొంగ సగం చీల్చబడిన తాటి దొంగ మధ్యలో నుండి ఆ కొయ్యను పైకి లాగడం మొదలుపెట్టి ఎంత లాగినా అది రావటం లేదు. ఇక ఆ తాటి దొంగ మీద కూర్చుంది. ఆ కూర్చున్నప్పుడు ఆ పగుల్లోనికి తన కాళ్ళు తోక అన్నీ వెళ్ళిపోయి బలవంతంగా ఆ పగులులో ఉంచబడిన ఆ కర్ర ముక్కను పైకి లాగింది. ఇంకేముంది, తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ తాటి దొంగ దగ్గరకు వచ్చేసి ఆ ఇరుకులో ఈ కోతి ఇరుక్కుపోయి చచ్చిపోయింది. మనస్సు కోతి వంటిది. అనవసరమైన పనులు చేయటం, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం, అలాగే దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటిని జరిగించటం, చూడకూడనివి చూడడం, మాట్లాడకూడనివి మాట్లాడటం, చేయకూడని పనులు చేయటం, ఇవన్నీ ఈరోజు మన మనస్సు యొక్క ప్రేరేపణ వల్ల మనం చేస్తూ ఉంటాం. అందుకే పేతురు భక్తుడు తాను రాసిన మొదటి పత్రిక 1:12లో చెప్తాడు, మీరు మనస్సు అను నడుము కట్టుకోండి అని. ఈ మనస్సును కంట్రోల్ చేయకపోతే మానవ జీవితం నాశనం అయిపోతుంది. ఈ మనస్సు కోతి లాంటిది అని చెప్పాను. తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిపినట్లు ఈ మనస్సు తనతో పెనవేయబడిన ఈ ఆత్మను కూడా తన వశములోనికి తెచ్చుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని, కర్తవ్యాన్ని జరిగించకుండా అది ఆపు చేసేస్తా ఉంటా. కనుక ఇప్పుడు ఈ ఆత్మ మనస్సు యొక్క బంధము నుండి, ప్రాణము యొక్క బంధకము నుండి విడుదల చేయబడాలి. అలా విడుదల చేయబడుటకు దేవుని వాక్యము కావాలి. అలా విడుదల చేసేది దేవుని వాక్యమే లేక సువార్తయే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో బైబిల్ గ్రంథం ఇలాగ తెలియచేస్తుంది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ఇక్కడ గమనించండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దేవుని వాక్యము
దూరును అని బైబిల్ చెప్తాం. అంటే ప్రాణాత్మలు బంధించబడి ఉన్నాయి అని బైబిల్ చెప్తోంది. ఈ బంధించబడిన ప్రాణాత్మలను విభజించి ఆత్మకు విడుదలనిచ్చేది సువార్త. ఈ సువార్త అంటే యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నీ పాపము నిమిత్తం సిలువలో పరిహారం చేశాడు, యేసుక్రీస్తు రక్తము చేత నీ పాపము పరిహరించబడుతుంది, ఆ యేసుక్రీస్తు నిన్ను రక్షించువాడు అనే విషయమే సువార్త. ఈ సువార్త ఆత్మను రక్షిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో ఇలాగూ దేవుని వాక్యము తెలియచేస్తుంది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యము, మనసుతో పెనవేయబడి ప్రాణాత్మలుగా ముడివేయబడినటువంటి ఆత్మను దేవుని యొక్క వాక్య సువార్త, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు అన్న వార్త మన ఆత్మను వేరు చేసి జీవింపచేస్తుంది. అప్పుడు మనము నూతన జన్మ అనుభవమును పొందుతాం. అప్పుడు ఆత్మ యాక్టివేట్ అయ్యి పని చేయటం ప్రారంభిస్తుంది. అలా పనిచేసే ఆత్మ అప్పటి నుంచి ఈ మనసును ఆత్మ కంట్రోల్ చేసి దేవుని దగ్గరకు మనిషిని నడిపిస్తుంది. చివరికి పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆత్మ దోహదం చేస్తుంది. ఇప్పుడు వేరు చేయబడిన ఆత్మ, వాక్యము ద్వారా వేరు చేయబడిన ఆత్మ, ఎప్పుడైతే వాక్యము మనిషి వింటాడో వాక్యముతో పాటు అక్కడ వేరొక ఆత్మ కూడా ఈ ఆత్మను వేరు చేయుటలో పని చేస్తుంది. ఆ వేరొక ఆత్మయే పరిశుద్ధాత్మ. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనమును మీ బైబిల్ గ్రంథాలు తీసి మరోసారి చూడండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇక్కడ ఈ వచనములో గమనిస్తే ఆత్మ మూలముగా అనే మాటలో ఆత్మను బోల్డ్ లెటర్స్తో లేక ముద్దగా రాశారు. ఆ తర్వాత ఇంకొక ఆత్మనై ఉన్నది, ఆ ఆత్మ చిన్న లెటర్స్తో రాశారు. ఇంగ్లీష్లో కూడా ఆ మొదట ప్రస్తావించిన స్పిరిట్నకు క్యాపిటల్ ఎస్, రెండవ పదముగా ప్రస్తావించిన స్పిరిట్నకు స్మాల్ ఎస్ ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ ముద్దగా రాయబడిన ఆత్మ పరిశుద్ధ ఆత్మకును, ఆ క్రింద ప్రస్తావించబడిన ఆత్మ మానవ ఆత్మకును సూచనగా ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యము మనం ఆలకించినప్పుడు, సువార్త మనము విన్నప్పుడు, అందుకే అపోస్తులైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. ఏమని? క్రీస్తు యేసునందు సువార్త వలన నేను మిమ్మును కంటిని. కనుక సువార్త వినినప్పుడే పరిశుద్ధాత్మ నీ ఆత్మలో పనిచేసి నీ ఆత్మను జీవింపచేసి నీ ఆత్మను మనస్సు బంధకముల నుండి వేరు చేసి నిన్ను బ్రతికింప చేస్తుంది. అప్పుడు నీలో ఉన్న ఆత్మ అది దేవుని యొక్క పనిని నిర్వహించటం ప్రారంభిస్తుంది. ఇక్కడ పెద్ద ఆత్మ పరిశుద్ధాత్మ, చిన్న ఆత్మ మానవ ఆత్మగా ఉన్నది. ఈ విధముగా వేరైన ఆత్మను ఈ పరిశుద్ధాత్మ తనకు నివాసముగా చేసుకుంటాం. ఇక్కడ మీరు గమనించండి, సువార్త వినాలి, ఆ సువార్తను నమ్మాలి, విశ్వసించాలి. రోమా 10:9 ప్రకారంగా ప్రభువును మన నోటితో ఒప్పుకొని రక్షకుడని, ఆయన పునరుద్ధానుడైన శక్తిగల దేవుడని హృదయములో విశ్వసించినప్పుడు మనము రక్షించబడతాం. ఆత్మరక్షణ, ఆత్మరక్షణ అనేది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. అలా రక్షించబడిన ఆత్మను, మనస్సు నుండి వేరు చేయబడిన ఆత్మను
తనకు నివాసముగా చేసుకొని పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అటువలే ప్రభువుతో కలిసి కొనిన వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మానవ ఆత్మతో మింగిలైపోతుంది, కలిసిపోయి ఏక ఆత్మగా మార్పు చెందుతుంది. మళ్ళీ మనము రోమీయులకు రాసిన పత్రిక 8:16 చదువుదాం. ఈ రోమీయులకు రాసిన పత్రిక 8:16లో ఏముందంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈ వచనములో ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మళ్ళీ ఇక్కడ 2 చోట్ల కూడా ముద్దగా బోల్డ్గా ఆత్మ అని రాశాడు. అంటే పరిశుద్ధాత్మ మొదట ముద్దగా వ్రాయబడిన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన ఆత్మతో కలిసిపోయిందో మన ఆత్మ కూడా ముద్దగా ఇక్కడ వ్రాయబడింది. అంటే దేవుని ఆత్మతో కలిసిన తిరిగి జన్మించిన ఆత్మ, మన ఆత్మ కూడా ఇప్పుడు ఎంతో యాక్టివ్గా పరిశుద్ధాత్మ వలన పనిచేస్తుంది. అప్పుడు ఈ ఆత్మ ఏమి చేస్తుంది? ఇప్పుడు మనము సామెతల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. మొదట మూలవాక్యముగా నేను చదివినటువంటి మాట అది. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. ఈ విధంగా దేవుని యొక్క ఆత్మ మన ఆత్మను విడిపించి ఆ ఆత్మలో నివసించి మన ఆత్మను బలపరిచి అంటే నేను ఇక్కడ మీకు చెప్తున్నా, ఈరోజు మన సబ్జెక్ట్ అంతా వ్యాధిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ వ్యాధిని ఓర్చేది భరించేది ఆత్మ అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ ఇంగ్లీషులో సామెతలు 18:14లో ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ విల్ సస్టైన్ హిజ్ సిక్నెస్ అని ఉంది. సస్టైన్ అనే పదం వాడారు. సస్టైన్ అంటే భరించు అని అర్థం. సస్టైన్ అంటే భరించు. యెషయా గ్రంథం 53:4లో నిత్యముగా అతడు మన రోగములను భరించెను. ప్రియులారా, ఈ మాటలన్నీ చెబుతూ ఉంటే మీరు అనొచ్చు, మీ యొక్క సబ్జెక్టు, మీ అంశము గురించి ఇంకా ప్రస్తావించటం లేదే అని. ఆ విషయానికే వస్తున్నాను. కరోనా అనే పేరు బైబిల్లో ఉందా అనేది కదా ఈరోజు నా అంశము. ఇప్పుడు ఆ విషయానికే నేను వస్తున్నాను. దయచేసి మీరు శ్రద్ధగా వినండి. ఈ విషయానికి నేను జవాబు చెప్పడానికి ముందు మీకు 2 పదాలను నేను మీకు పరిచయం చేయాలి. ఆ 2 పదాలు ఏమిటంటే, మొట్టమొదటిది టార్గం, TARGUM, టార్గం. టార్గం అనేది అరమిక్ వర్డ్, అరమిక్ పదం. అంటే ట్రాన్స్లేషన్ లేక ఇంటర్ప్రిటేషన్ అని అర్థం. అనువాదము లేక వ్యాఖ్యానం. హెబ్రూ భాషలో నుండి బైబిల్ను అనేక భాషలోనికి అనువదించారు. ఇంగ్లీషు, తెలుగు, అలాగే ప్రపంచ భాషలన్నిటిలోనికి అనువదించారు. అయితే హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ను అరమిక్ భాషలోనికి అనువదించిన ఆ పుస్తకాల్ని టార్గమ్స్ అంటారు. టార్గం అంటే హెబ్రీ బైబిల్ యొక్క అరమిక్ అనువాదము అని అర్థం. సరే, ఇదెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన ప్రశ్నకు జవాబుగా ఇది తెలుసుకోవడం చాలా అవసరం. కరోనా అనే పదం బైబిల్లో ఉందా అనే ప్రశ్నకు జవాబుగా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇశ్రాయేలీలు బబులోను దేశములో 70 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి తిరిగి యెరూషలేము వచ్చిన తర్వాత వారు
ఆ పవిత్ర హెబ్రూ భాషను చాలామంది మర్చిపోయారు. 70 సంవత్సరాలు బబులోన్లో ఉండిపోయారు కనుక హెబ్రీ భాషను అరమిక్ భాష ఆక్రమించుకుంది. కనుక ఇశ్రాయేల్లో ఎక్కువ మంది అరమిక్ భాషను మాట్లాడేవారుగా మారిపోయారు. అయితే పవిత్ర హెబ్రీ భాషను పెద్ద పెద్ద వాళ్ళు, శాస్త్రులు, మేధావులు, బోధకులు మాత్రమే మాట్లాడేవారు. వారే ఆ భాషను సంరక్షించుకుంటూ వచ్చారు. ఆ మాటకొస్తే యేసు ప్రభువారు ఏ భాష మాట్లాడారు అని మనం ప్రశ్నించుకుంటే, యేసు ప్రభువారు మాట్లాడిన భాష కూడా అరమిక్ భాషే. కొన్నిసార్లు యేసు ప్రభువారు ప్రజలను స్వస్థపరిచినప్పుడు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన తన స్వస్థత ఆజ్ఞలను ఆయన పలికేవారు. ఒక ఉదాహరణ, యాయిరు ఇంట్లోనికి వెళ్ళి యాయిరు కుమార్తె చనిపోయి ఉంటే ఆ అమ్మాయిని బ్రతికించడానికి లోపలికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు తలీతాకుమి అంటారు. ఆ పదం అరమిక్ పదం. చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఆయన ఆ చనిపోయిన ఆ అమ్మాయిని లేపటానికి వాళ్ళు అర్థం చేసుకునే భాషనే అక్కడ ఉపయోగించారు. అదేవిధంగా దెకపోలిలో ఒక చెవిటివాణ్ణి స్వస్థపరిచేటప్పుడు ఆ చెవులలో వేళ్ళు పెట్టి ఎఫ్ఫాతా అంటాడు యేసయ్య. అది కూడా అరమిక్ పదం, అంటే తెరవబడు. ఇలాగ అనేక పదాలు యేసు ప్రభువారు అరమిక్ భాషలోనే వాడారు. చివరికి యేసు ప్రభువారు సిలువలో చనిపోతూ ఏలి ఏలి లామా సబత్కాని అన్నారు. అది కూడా అరమిక్ పదమే. అయితే అక్కడున్న వారికి ఎందుకు అర్థం లేదంటే అక్కడున్న వాళ్ళు రోమన్లు, సైనికులందరూ రోమన్లు. అందుకే ఆ పదాన్ని వాళ్ళు మరోలా అర్థం చేసుకున్నారు. సరే, ఈ విధంగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసు ప్రభు నాటి కాలంలో లేక అంతకుముందు బబులోను నుండి ఇశ్రాయేలీయులు బబులోను ప్రవాసము తర్వాత ఇశ్రాయేలు దేశానికి వచ్చిన వారు అరమిక్ భాషను వారు అలవాటు చేసుకున్నారు, మాట్లాడడం ప్రారంభించారు. అయితే ప్రవక్తల గ్రంథాలు ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకున్న ప్రవక్తల గ్రంథాలన్నీ హెబ్రీ భాషలో రాయబడ్డాయి. ఇప్పుడు ఆనాటి ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాల కొరకు ఆ హెబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ను, హెబ్రీ భాషలో ఉన్నటువంటి బైబిల్ను అరమిక్ భాషలోనికి అనువదించాలి. అలా అనువదించటానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు రెండవ పదం నేను మీకు గుర్తు చేస్తాను. ఆయనే యోనాతాన్ బెన్ ఉజ్జియేల్. యోనాతాన్ బెన్ ఉజ్జియేల్ అనే ఒక యూద రబ్బీని దేవుడు హిబ్రూ బైబిల్ని అరమిక్ భాషలోనికి అనువదించడానికి వాడుకున్నాడు. ఈ యోనాతాన్ బెన్ ఉజ్జియేలు మలాకీ వలె లేక జకర్యా వలె దేవుని యొక్క స్వరమును విన్నటువంటి వ్యక్తి. ఇతని గురువు హిల్లేలు. అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ హిల్లేలు కూడా చాలా గొప్ప వ్యక్తి, జోనాతాన్ బెన్ ఉజ్జియేలు యొక్క గురువుగా. ఇతడు బబులోను దేశంలో పుట్టాడు. క్రీస్తు పూర్వం 110లో బబులోన్లో పుట్టాడు. 120 సంవత్సరాలు బ్రతికాడు. 80 మంది శిష్యులను కలిగి ఉన్నాడు హిల్లేలు. ఆ 80 మందిలో 30 మంది మోషే వంటి వారుగా, 30 మంది హోషువ వంటి వారుగా ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధించారు. అతనికున్న 80 మంది శిష్యులలో ముఖ్యుడు, ప్రముఖుడు యోనాతాన్ బెన్ ఉజ్జియేల్. ఈ యోనాతాన్ బెన్ ఉజ్జియేలు ఈ హిల్లేలు యొక్క శిష్యుడు. అలాగే ఈ హిల్లేలు యొక్క మనవడే గమాలియేలు. తాతయ్య గారు వలె ప్రఖ్యాతిగాంచాడు. ఆ గమాలియేలు పాదముల యొద్దే అపోస్తలుడైన పౌలు విద్యను అభ్యసించాడు. ఇప్పుడు ఈ యోనాతాన్ బెన్ ఉజ్జియేలు అరమిక్ భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని అనువదించటానికి కూర్చున్నాడు. ఇతడు చాలా గొప్ప భక్తుడు, సింగిల్ పర్సన్, వివాహం చేసుకోలేదని ప్రజలు అతని గురించి చెబుతారు. అతడు తోరాను ధ్యానం చేస్తున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అతని ఆకాశము మీద నుండి, అతని పై నుండి ఎగిరే
పక్షి చచ్చి పడిపోయిందంట. అంతటి గొప్ప అభిషేకము కలిగినటువంటి వ్యక్తి యోనాతాన్ బెన్ ఉజ్జియేల్. ఇతడు ప్రవక్తల విషయాలను అరమిక్ భాషలోనికి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నప్పుడు భూమి వణికింది. దేవుని యొక్క స్వరము అతనితో స్పష్టంగా మాట్లాడింది. దేవరహస్యాలను ఎవరు మానవులకు తెలియచేస్తున్నారు అని ఒక స్వరం వినబడితే ఈ యోనాతాన్ బెన్ ఉజ్జియేల్ లేచి నించొని దేవరహస్యాలను మానవులకు వివరించేది నేనే, నా గౌరవం కోసమో నా తండ్రి ఇంటి గౌరవం కోసమో కాదు, నీ గూర్చి వివాదము కలగకూడదని నేను నీ రహస్యాలను ప్రజలకు తెలియచేస్తున్నానని దేవుడికి జవాబు చెప్పాడు యోనాతాన్ బెన్ ఉజ్జియేల్. ఈ యోనాతాన్ బెన్ ఉజ్జియేల్ ఇబ్రూ భాషలో నుండి ఆ బైబిల్ను అరమిక్ భాషలోనికి అనువదిస్తూ సామెతల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం, అంటే ఇప్పుడు మన మూలవాక్యముగా చదువుకున్న వచనాన్ని, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, ద స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్ విల్ సస్టైన్ హిస్ సిక్నెస్. ఇక్కడ సిక్నెస్ అనే పదానికి మూల పదముగా హెబ్రీ భాషలో మాకాలహో అనే పదము వాడబడింది. మాకాలహో MACHALAHOE, మాకాలహో అనే ఈ పదానికి అరమిక్ భాషలోనికి అనువదించే సమయంలో యోనాతాన్ బెన్ ఉజ్జియేల్ కరోనా అనే పదాన్ని వాడారట. అంటే ఇప్పుడు మనము దానిని ఎలా చదవచ్చు అంటే, ద స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్ విల్ సస్టైన్ హిస్ కరోనా. ఈ విషయము మార్చి నెల 19వ తారీఖున ఈ సంవత్సరంలో ఇజ్రాయెల్ టుడే అనే పత్రికలో ప్రచురించబడింది. కరోనా అనే కాదండి, ఎనీ డిసీజ్ అవర్ స్పిరిట్ విల్ సస్టైన్. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎదిరించి భరించి ఓర్చి ఏమండి అది స్వస్థత కలుగుటకు తోడ్పడుతుంది. అవర్ స్పిరిట్. ఈ వ్యాసము నేను చెప్పాను మార్చి 19 ఈ సంవత్సరంలో పబ్లిష్ అయింది. అక్కడ చివరి దినములో అని రాస్తూ ఈ మాటలు ఇజ్రాయెల్ టుడేలో రాశారనమాట. ఇప్పుడు ఈ చివరి దినాల్లో ఇప్పుడు క్రైస్తవులైన మనం కరోనా వచ్చింది. ఇప్పుడు కరోనాను ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు చెప్పాల్సినవి చెబుతున్నాయి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? కనుక నీ ఆత్మ ఏ వ్యాధినైనా భరించగలిగే స్థితిలో దేవుడు పెట్టాడు. దానిని తిరిగి జీవింపచేసుకొని బలపరుచుకుంటే ఏ వ్యాధినైనా ఎదుర్కొని నీవు జీవించగలవు అనే విషయాన్ని ఈ వచనం నుండి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోమని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక సేవకుడిగా నేనంటాను, నీ ఆత్మ బలమును అభివృద్ధి చేసుకో. ఆత్మ ద్వారా జన్మించిన నీ ఆత్మ వాక్యము ద్వారా జన్మించిన నీ ఆత్మ వాక్యము ప్రార్థన ద్వారా బలపరచబడుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది యోవేలు 2:12, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఈ దినాల్లో మనమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ బలపరచబడుతుంది. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మన ఆత్మ బలపరచబడుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ బలపరచబడుతుందో ఏ వ్యాధినైనా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. ఇలా చూడండి, ప్రతిరోజు టీవీలో ఏం చూస్తున్నాం మనం? అనేక మంది కరోనాకు భయపడి చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కరోనాకు భయపడే ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో ఇంకా భయంకరమైన తెగుళ్ళు వచ్చి ప్రపంచంలోని 1/3 ప్రజలు చనిపోతారని బైబిల్ చెప్తుంటే ఇంతకంటే భయంకరమైన వ్యాధులు రాబోతున్న సంవత్సరాలు ముందున్నాయి. కనుక మనం
ఈ కరోనాకు భయపడకూడదు. ఇంకా వచ్చే వ్యాధులకు కూడా మనం సిద్ధపడాలి. రాకడ దినాల్లో ఉన్నాము గనుక ఇంకా అనేకమైన విపత్కర పరిస్థితులు వస్తాయి గనుక వార్వలేని వారు, భయపీడితులైన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ దేవుడు మనకిచ్చిన ఆత్మను దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనము బలపరుచుకున్నప్పుడు ఆ ఆత్మ సహాయము చేత మనము ఏ వ్యాధినైనా ఎదుర్కొనగలం, మనము స్వస్థత పొందుకోగలం. కనుక ఈ మాటలు చెప్తూ ఉండగా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యమును ఎక్కువగా ధ్యానం చేయండి, ప్రార్థనలో గడపండి. అప్పుడు మీ ఆత్మకు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. నీ ఆత్మ శక్తి చేత శరీరం యొక్క రోగాన్ని తట్టుకొని జయించి స్వస్థత పొందుతావు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో ఇంతవరకు సామెతలు 18:14 నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చునన్న వాక్యము నుండి మాతో మాట్లాడారు. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ శరీర సంబంధమైన ఇమ్యూనిటీ పవర్ను పెంచుకున్నట్లుగా వారి యొక్క ఆత్మను కూడా బలపరుచుకొని, ఆత్మ బలమును పొందుకొని ఈ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని వీరందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.